అమ్మా తలోపుల్లా తీసుకుని స్పర్శ వచ్చేలా కొట్టండి. ఇదేం వైద్యం, ఇలా కొట్టి చంపుతున్నారు. పాపం ఆకాష్ ఎన్ని కష్టాలు పడుతున్నాడు. రాజుగారు, ఎందుకైనా మంచిది కాస్త పెద్ద కర్రతో ఇంకోసారి ట్రై చేద్దాం. అలాగే కానివ్వండి. మా ఆకాష్ని ఇలా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నానండి. త్వరగా నొప్పి తగ్గాలి, లేచి చెంగు చెంగుని తిరగాలి. పట్టుకోండి, ఇప్పుడే వస్తాను. దాంతో కొడితే లేని బెనుకుపోయి కొత్త ఫ్రాక్చర్ వస్తుంది. అనుష్క, తమన్నా, త్రిష, నయనతార, రాశి కన్నా. ఇప్పుడే సార్. ఇందాక మీరు కొట్టిన దెబ్బలకి కొంచెం కొంచెం చలనం తెలుస్తుంది సార్. అంటే రక్త ప్రసరణ మొదలైనట్టుంది. మొదలైంది 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 మొదలైంది. నిజంగా? నొప్పి పోయింది. ఇట్స్ గాన్, ఇట్స్ గాన్. మీరు మరో ప్రయత్నం చేద్దామంటాం మంచిదైందండి. ప్రయత్నం చేస్తే నాకు బ్యాడ్ అయ్యేది. ఇప్పుడైనా నా వైద్యం మీద గురి కలిగిందా నాయనా? నమ్మకం కలిగిందిగా. సూపర్ అండి. అసలు మీకు నోబెల్ బహుమతి ఇవ్వాలండి. ఏం వైద్యం, ఏం వైద్యం. మీ వైద్యానికి దెయ్యాలు భూతాలు కూడా పారిపోతాయి. నీకు నొప్పి పోయింది కదా? అలా చేతో తీసేసినట్టు పోయిందండి. చేత్తో దీలా, ఇదిగో ఈ కర్రతో తీసాం. ఇక ముందు ఎక్కడ ఏ నొప్పి వచ్చినా నీకు ఈ వైద్యం అన్నమాట. వస్తాను బాబు. మంచిదే. వస్తానండి. నమస్కారం అండి. చూసావా, ఇక నుంచి వీటికి నెక్స్ట్ ఇదే ట్రీట్మెంట్. దొంగ రాస్కెల్. ఓ సిగ్గంటయ్యా. ధరణి అక్క, మంజులక్క, మీరే దగ్గరుండి నా పెళ్లి ఘనంగా చెయ్యాలి. మీ చేతులతోనే నన్ను పెళ్లి కూతురు చేయాలి. పెళ్లి కూతురంటే నాకు సిగ్గుగా ఉంది. అరే చూడవయ్యా, చూడవయ్యా ఎలా సిగ్గుపడుతుందో. లేఖలో ఈ చేంజ్ ఏంటి? చేంజా పాడా? ఏదో డ్రామా మొదలు పెట్టినట్టుంది. డ్రామానా? మరి లేకపోతే అది నిజంగా మారిందనుకుంటున్నారా? నిన్న స్కూటర్ మీద ఎక్కి వెళ్ళడం కుదరదు అన్న మనిషి ఇవాళ అతన్నే చేసుకుంటా అని అనడం ఏంటి? నిన్న స్కూటర్ మీద వెళ్ళినప్పుడు వేరు. ఏం లేదు, యాక్సిడెంట్ అయినప్పుడు కాలు బెనకడం ఎంతో ఇది అంతే. మరి పూజ ఎందుకు చేసిందంటావు? మనల్ని నమ్మించడానికి కొత్త ప్లాన్ వేసింది. నిజంగా మారితే? మారదు మారదు మారదు, మారే ఛాన్సే లేదు. ఒకవేళ మారుంటే? అయితే నువ్వే తెలివిగా కూపీలాగు. అలాగేనండి.
ఏంటిది ఆకాష్? పిచ్చి కుదిరితే పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే పిచ్చి కుదరదు అన్నట్టుంది ఈ వ్యవహారం. అన్ని టెన్షన్స్ మనకేనా? అసలు ఆ లేకేంటి? సడన్ గా నిన్ను పెళ్లి చేసుకుంటానంటుంది. మాట, చూపు, నడక, నడత అంతా మార్చేసింది. ఆకాష్ ఆకాష్ అంటూ నీ పేరే తలుస్తుంది. ఎందుకిలా? ఏంటి మార్పు? ఎందుకు మారిందో నాకేం తెలుసు. అయినా ఎవరి మనసు వారిది కదా. అదే ఎందుకు అని అడుగుతున్నా. ఆ మనసుని నువ్వేమన్నా ఇంప్రెస్ చేసావా? నువ్వే మార్చేసావా? నేనా? లేక మనసా? ఇది మరి ఈ ఎక్సెక్కం అంటే ఇదే. ఎకసికాలేంటి ఎకసికాలు? నువ్వు ఏమైనా చేసే సమర్థుడివి కావా? పైగా రియల్గా న్యాచురల్గా ఉండేలా నటించగల సామర్థ్యం ఉన్నవాడివి. వామ్మో వామ్మో, అప్పుడన్న మాటలు ఇప్పుడు ఉపయోగిస్తున్నావా? నేను నటించినా, జీవించినా, మరణించినా మన కోసమే గాని పరుల కోసం కాదు. కానే కాదు. డైలాగులు ఆపు. అసలు నిన్ను చూస్తేనే చిరాకు పడేది, చీపో అనేది. ఎందుకిలా సడన్ గా నేను ఆకాష్ని చేసుకుంటాను అంది? ఇదేం గొడవరా బాబు? ఆవిడ ఏ వెర్రాకు తిందో, మతి భ్రమించిందో నాకేం తెలుసు. నా మతి భ్రమించేలా చేయాలని చూడకు. మంజులా, ఆవిడలో మార్పుకి నాకు ఏ సంబంధం లేదు. పెద్దమ్మ తల్లి, పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, రేణుకమ్మ తల్లి, గండమ్మ తల్లి, మైసమ్మ తల్లి, నల్లపోచమ్మ తల్లి, కట్టమైసమ్మ తల్లి, చిత్రాలమ్మ తల్లి, పైడి తల్లి, సమస్త గ్రామ దేవతల మీద, ఆ కనకదుర్గమ్మ, కనక మహాలక్ష్మి లాంటి పట్టణ దేవతల మీద ఒట్టేసి, ముక్కోటి దేవతల సాక్షిగా నేను లేక మనసు మార్చలేదు అని ఒట్టేసి చెప్తున్నాను. అయితే నిన్ను పెళ్లి చేసుకుంటామనడం వెనక ఏదో మతలబుంది. అవునవునవును, మామూలు మతలబు కాదు మంజులా. అంటే నీకు తెలుసా? నా ఉద్దేశం ఏదో పెద్ద మతలబే అని. అది మనకి ఎలా తెలియాలి? తను బయటపడితే తప్ప తెలియదు కదా. ఎలా బయటపడుతుంది? మనం బయటపడుతున్నామా? తను మాత్రం ఎలా బయటపడుతుంది? అయితే దాన్ని బయటపడేసే ప్రయత్నం చేయి. మనమే బయటపడాలనుకుంటున్నప్పుడు ఆవిడ సంగతి మనకెందుకు? అయితే మన గురించి ఆలోచించుకోవాలి. త్వరగా బయటపడదాం. అలాగే. ఆవిడ ట్విస్ట్ ఇస్తే ఈవిడ టెస్ట్లేంట్రా బాబు? స్వామి, 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 ఏంటి స్వామి నువ్వు నా జీవితంతో ఎలా ఆడుకుంటున్నావు? నన్ను పుట్టించిన బ్రహ్మ ఇలా నా నుదుటిన కత్తెర రేఖలు గీసారా? లేక నీకు పొద్దుపోక ఏమీ తోచక జాతకంలో ఈ ట్విస్ట్ గీతలు గీసావా? ధర్మాన్ని రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది అంటారు. ఇది ధర్మమా? ఆవిడెవరు? ధరణి వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడనేలా? నేను ఆవిడకు సేవ చేసి హాస్పిటల్కు తీసుకెళ్ళనేలా? నాకు ఆదిత్య గారింట్లో ఉద్యోగం రానేలా? వచ్చిన దగ్గర నుంచి ఈ ట్విస్టులేలా? నేనంటే అసహించుకునే లేక నన్ను ఓకే అంటాం కూడా ట్విస్ట్. ఫారెస్ట్ లో ట్విస్ట్లు, గెస్ట్ హౌస్ లో ట్విస్ట్లు, ఇంట్లో ట్విస్ట్లు, బజార్లో ట్విస్ట్లు, ఇంకా ఎన్నున్నాయో, ఎన్నెన్నున్నాయో, ఇంకా ఎన్నున్నాయి స్వామి.